ఎన్టీఆర్ డ్రాగన్ రెండు కొత్త రూమర్స్. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రూపొందుతున్న దేవర సినిమా యొక్క మొదటి పార్టును అక్టోబర్లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. దేవర 1 షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు బాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రం వార్ 2కి సంబంధించిన షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్ తదుపరి సినిమా కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడని, అందుకు తగ్గట్టుగానే చాలా విభిన్నమైన కాన్సెప్ట్ మరియు బ్యాక్ డ్రాప్ తో సినిమా రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ ను నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపిస్తాడనే పుకార్లు షికారులుగా చేస్తున్నాయి. ఎన్టీఆర్ ను ఎలా చూసినా కూడా ఖచ్చితంగా ఈ సినిమాతో వారికి పూనకాలు కన్ఫర్మ్ అనే చర్చ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న డ్రాగన్ గురించి మరో పుకారు షికారు చేస్తుంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే హీరోయిన్ కి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయినా కూడా ఆయన సినిమాలో నటించేందుకు స్టార్ హీరోయిన్స్ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే డ్రాగన్ లో రష్మిక మందన నటించేందుకు ఓకే చెప్పిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అనే పుకార్లతో పాటు రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే డ్రాగన్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లే విధంగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సలార్ 2 ప్రశాంత్ నీల్ కూడా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.